దిగరపోయే పార్వతి దిక్కున్నది పిల్లని కానీ ఇక్కడికి నేను రావద్దా ఇంటికాడ తాగుతుంది ఎక్కడైనా కానీ అసలుకే రాదు ఇక్కడ ఎందుకు వచ్చినామంటావా ఆడ వన్నా పిచ్చిదానా ఆడ వన్నారంటే పార్వతమ్మగా పని చేస్తాను దేవలోక మీద చెప్పాలి వస్తాయి నరలోక మీద 4 మాటలు వస్తాయి పిల్లలోక మీద ఎన్నో మాటలు వస్తాయి పార్వతమ్మగా పని చేస్తానంటే ప్రపంచం ఊరుకుంటాదే అసలుకే ఊరుకోదు మరి ఎందుకు వచ్చినామంటావా నందికి మేత వేసిన నాన్న పాలు పోసిన మధ్యాహ్నం గిరల్లో వండుకున్నానయ్యా పండుకున్న కడ నా ముత్తాల కొమ్ము ముద్దవాడు నారిందయ్యా ముత్యాల కొమ్ము ముద్దవాడు తడిసిందా నాకు ఇరికేనే ఎట్లా నిన్న బొమ్మకాళ్ళు కాడ తెలుగు కాడ కథ చెప్పలేదా అక్కడ చేసినావు ఇక్కడ ఇచ్చినావు నేను ఇచ్చిన రోజు చూసినావా తారెక్కడన్నా చూడపోయినావు ఏమైతుంది కాదు లోపల లంగనానింది పట్టుకున్న పచ్చిరనానింది ఆఖరిగా బెడ్ లేదా బెడ్తో మొత్తం వరదగా ఆడటానికి అయితే అట్లా కాదే మందికి మా దేశం నాగన్న పాలు పోసి పంచదీగిన వండుకోకపోతే పత్తెర మనన నాటయ మనన వరిగల మనన లేకుండా పూజలుకో మనం మోసాలు పోయి వలన తెల్లగా కోరైనా పొద్దునగా లాదుకుంటా తెల్లగా కొడుతుడు పొద్దాక వైద్యుల పట్టి పోతుడు ఉంటారు బిడ్డ ఆ మొక్క నీ మొక్క కనబడతలేదా ఎందుకే చెప్పు భూలోక నగరంలో అచ్చారి కన్నీరు బుచ్చారి కన్నీరు అన్న వల్ల కన్నీరు అన్నలేం కన్నీరు అన్న పరిపాలన చేయాలయ్యా అంటుందండి పార్వతమ్మ చూడు ఇంటి కొండగా చేగారి కన్నీరు బుచ్చగారి కన్నీరు పిల్లలు ఉన్నారు మా పిల్లలు సుఖమనా భగవంతుడు పుట్టినేసులు పుట్టడు మంత్రాలు పుట్టనేసులు లచ్చకోటి మంత్రాలు మాయకోరి దొంగమయ్యో ఎందుకుంటే ఈనాడు సీమల బొమ్మ ఎట్ట కనబడుతున్న భగవంతుడు ఖాతీరు కనబడతా ఉన్నది ఇక్కడ దగ్గర చూడు రాళ్ళపూరి దేశం రాజమ్మ అది కోరుతున్నవారా బిడ్డ లెక్క తిరిగి తిరులోకి నడిచిన నరలోకం తిరుపతి తీరంగా ఓనంది మానంది బతి నానంది దేవుడు కొడుకుల సంతానం బిడ్డల సంతానం నెల బేడము కూర పుట్ట పుట్టగాడ తప్పు చేస్తారు వాళ్ళ కన్నీరు ఉన్నదమ్మా కన్నీరు ఉన్నదా వాళ్ళందరూ సంతాన పని ఉన్నదా లేదా ఇద్దరు ఉంటది చెప్పతుండది నీకేమయ్యా రోగమయ్యా అచ్చాల బుచ్చాల డజన్ డజన్ పొలాలు ఇవ్వబడుతుంది ఇసుక తెల్లారంటే భయం తెల్లారంగా చిన్న పొరాలు అత్తాలు పెద్ద సాయంత్రం పొరాలు అత్తాలు వాళ్ళు చట్టాలు చిన్న చిన్నవి పడకత్తలేరు వాళ్ళకి మళ్ళీ మెత్తలు అన్నం వద్దట వాళ్ళకి మొత్తం పిల్లలు కావాలట వాళ్ళకు అచ్చాల బుచ్చాల డజన్ డజన్ పొరాలు ఇస్తారు వీళ్ళకి ఎందుకు అయ్యా
ఓ ముడుగుతాడా ఓ పొచ్చోడా ఓ బాడుకోవు వాళ్ళ సంతానం ఎంత అయ్యావా ముద్దు పేరు మంచిరాని నియాసంలో లేవటే మంది మొత్తం నేర్చుకుంటారు ఏమన్నా అంటే ఆధార్ కార్డు పట్టుకుంటారు బస్ ఎక్కిపోతారు ఆడలేదు నడుస్తుంది మొబైల్ అన్నది రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి ఆధార్ కార్డు ఫ్రీ అన్న కొద్ది ఇక్కడ హైదరాబాద్ మొత్తం తిరిగి వస్తారు హైదరాబాద్ కాదు నువ్వు 10 ఎకరాలు అమ్ముకున్నా మేము 10 ఎకరాలు కూడా పోతాం ఆధార్ కార్డుతో 10 ఎకరాలు అమ్ముకున్నా 10 లేకుండా పోతావా ఆధార్ కార్డు పట్టుకున్నా 10 ఎకరాలు అమ్ముకున్నా మేము దొరకం అట్లా నువ్వు పోయేటట్టే ఉన్నదే సరే పర్వాలేదు కానీ సంతానం ఇచ్చేస్తా నువ్వు వెళ్ళిపో ఇచ్చేస్తావా అసలుగా నేను నిన్న అమ్మ ఒక్కింట్లో ముగ్గురు ఉంచుకున్నా గాముచ్చని చెప్పకు ఎందుకు ఒక్కింట్లో ముగ్గురు ఎట్లా ఉంచుకుంటారో చెప్పు నీ గుణం అసలుకే నమ్మనయ్యా నా గుణం అసలుకే పాడు గుణం కాదు నేను మంచోనే కానీ ఎట్లా ఒక్కింట్లో ముగ్గురు ఉంచుకున్నా చెప్పు ఇంట్లో అత్తకు దేవుడేనా గోడలకు దేవుడే ఆఖరికి ఆడిపిటకు దేవుడే తెల్లారంగా పోయి పొద్దున అత్త తానం చేస్తుంది ఇక పోతుంది ఆ ఇల్లు తిరుగుతుంది ఇంటికి వచ్చి ఆయన గది రాయసిన పుచ్చమంట గది మీద పెడుతుంది ఆ గది మీద పెడుతుంది కదా మళ్ళీ లేస్తుంది కోడలు పోతుంది మళ్ళీ రాయసిన పుచ్చం అనుకుంటా 4 ఇంటి తిరుగుతుంది మళ్ళీ వస్తుంది గది మీద పెడుతుంది మళ్ళీ ఆఖరికి ఆడిపిటతో పోతుంది మళ్ళీ 4 ఇంటి తిరుగుతుంది జోలి అక్కడ పెడుతుంది ఆకులమైన కానీ వెనకట గింత పొడుగుండే ఇప్పుడు రాయలసీమలో గింతే అయింది గింతే అయింది అట్లా ఎట్లా అయిందంటవా అది వెనకట ముసలు మంచి రాయలసీమలో పట్టుకొని మంచి తెల్లరంగా తానం చేసి 5 ఇండ్లు జోగు తిరిగేది తిరిగి వచ్చినాక దప్పున బర్రె పాలు అయిపోయింది అనుకో పక్కింటి అంది దప్పున ఈ ముసలి పోయింది కదా ఇక సాయంత్రం అనుకునే ఈ ముసలి దప్పున మళ్ళీ సమారం వచ్చినాక దప్పున ఈ ముసలి పోయింది అనేది ఈ లంచ పడుగులు వచ్చిన కాంచె బర్రె పాలు ఎత్తలేదు లీటర్ ఇచ్చింది మళ్ళీ వచ్చిపోయింది మళ్ళీ వారానికి 1/2 లీటర్ ఇచ్చింది ఈ లంచ ముసలి వస్తుందని ఇంటి కూడా తాళం పెట్టుకొని ఇంట్లో కూర్చుంటుంది అందుకే గుళ్ళల్లో పోతే రాయలసీమ గుళ్ళల్లో వేయండు ఈ ముసలి ఏమన్నా కూర్చున్నాయా ఏమన్నా అదే బిడ్డ మీరు ఏంటి మిమ్మల్ని కంటి ఎత్తాలని చెప్పి మీరు ఇంటి ముందు కోరి 5 దోశలు పోసుకొని గింతే బయట తిరగాలి అని బయట పోతే మరి ఏం చేసి తెలుసా ఏమన్నా పానం మంచి రేపోతే అల్లు పట్టిస్తారో దయ్యం వచ్చిందని కోడి పిల్లలు పోసేది దేవుని దగ్గర పోతే దేవుడు అని వచ్చిందనుకో బిడ్డ నీకు ఎవడాలి ఆయన ఎంబడబడ్డాడు దారుణం చేసుకుంటా మంచిగా అంటే పసిలో నవ్వా ఇప్పుడే దారుణం అయితే లేదు బిడ్డ నువ్వు దారుణం చేసుకుంటే మంచిగా ఉంటావు సంసారం మంచిగా ఉంటుంది పిల్లలు మంచిగా ఉంటారు నువ్వు మంచిగా ఉంటావు అంటే ఇట్లా పోతారు అట్లా దారుణం చేసుకుని వస్తారు నువ్వు అన్నట్టు వెనకడి కాలాన ఎవరి ఇంటికి వేరే కానీ మంత్రం కాదు అది ఎక్కడో ఊడింది మంత్రాలు నేర్చుకున్నా అనేది ఇప్పుడు ఎవరు కానీ వాళ్ళ ఇంటే ఆయన జోగేసుకుంటారు ఆయన పడ్డచుడు ఎవరో కళ్ళ కనబడుతుంది గాజులలో వేసుకుంటారు వేడి ఉంటేనే కనబడతాను గాజులలో వేసుకుంటా బేడిలే కనబడతారు ఇది అదేనా బిడ్డ నీకు అదే విగ్రహం ఇచ్చింది ఎప్పుడు భగవంతుడు సంకేసిండు బంగారు నాగు పిల్ల నందు పిల్ల అయితే 5 రెక్కల సోలం చక్కని గంగవయ్యా
మరి గుడి ముందుకు వచ్చి కనుక గంట కొడతాడు బొమ్మ శంకు కొడతాడు ఆ పుట్టకాడికి వచ్చి తల్లిని నారిగానే రావమ్మని అది అది చెప్పుతాను పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ తల్లి లేచి నిలబడ్డదా ఏందయ్యా చూడరా నా సంసారం తీసుకుంటే సంవత్సరం ఆడిగారు నా సంసారం చూడుర్లే నిలువేనా అందరూ తిండి పోతారు కూడా పంట పోతాడు మీద మండుడే అటుల మండుడే కుర్చీల మండుడే బండి మీద వంటి బండి ఎటన్నా పోని మన ఇద్దరు లేపు రాదు బయటరా మొన్న ఇంటిలో ఏమో పెద్ద పెళ్లి కథ చెప్పి ఇంటికి పోయినాక ఈ మనిషికి ఇంత కలబొట్టు తాగే అలవాటు ఉన్నది కలబొట్టు తాగిండి ఇంటికి వేయండు ఇలా మరి ఎండాకాలం తిన ఏం చేసింది నేను బెరుకులేరపోతాను అయ్యా నువ్వు గొల్లెం పెట్టుకొని పండుగ కూడా దొంగ దొర వస్తారు గొల్లెం పెట్టుకొని పండుకోమని చెప్పిపోయింది ఈ మనిషి ప్యాన్ కింద మంచి